నమస్కారం. ఈ అద్భుతమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక ఎపిక్ సైకలాజికల్ షోడౌన్ను డీకోడ్ చేయబోతున్నాం. ఇది ఒక గొప్ప రాజుకు మరియు ఒక క్రూరమైన రాక్షసుడికి మధ్య జరిగిన అద్భుతమైన పోరాటం. చూడండి, ఇది కేవలం కండబలానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఒక తెలివైన మెదడు ఎలా పనిచేస్తుంది, అదే సమయంలో ఆ మనిషిలోని అహంకారం ఎంతటి వినాశనానికి దారితీస్తుంది అనే విషయాలను ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆ పరిస్థితినే ఊహించుకోండి. సముద్రం భయంకరంగా అల్లకల్లోలంగా ఉంది. ఒక గొప్ప యోధుడు, ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజు ఒడిసియస్ ఇప్పుడు అతని దగ్గర కవచం లేదు, కత్తి లేదు, పూర్తిగా అలసిపోయున్నాడు. ఆ ఉగ్రమైన అలల మధ్య ఒక చిన్న చెక్క ముక్కను పట్టుకుని ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అతని శరీరం పూర్తిగా గాయాల పాలైంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అతని శరీరం ఓడిపోయినా అతని మనసు, అతని బుద్ధి మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు. ఎలాగైనా తన ఇంటికి ఇథాకాకు తిరిగి వెళ్లాలనే అతని పట్టుదల ఆ సముద్రపు అలల కంటే చాలా బలమైనది. సరే, ఇప్పుడు భాగం 1కి వెళ్దాం. రాక్షసుడి ఉచ్చు. ఆ ప్రమాదకరమైన ద్వీపంలో అసలు ఏం జరిగింది? ఆ ద్వీపంలో అడుగుపెట్టగానే ఒడిసియస్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. ఇది మామూలు ప్రదేశం కాదు అని. ఎందుకంటే అక్కడున్న క్లూస్ అలాంటివి మరి. ఒక మనిషి ఛాతీ అంత వెడల్పున్న భారీ పాదముద్రలు, ఒక పెద్ద మహాగుహ, అలాగే అతిపెద్ద సైజులో ఉన్న గొర్రెలు. వీటన్నిటికీ మించి అంతకుముందు అక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన యోధుల విరిగిన కొత్తులు. ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఏదో ఒక సహజ విరుద్ధమైన, అత్యంత ప్రమాదకరమైన శక్తి పొంచి ఉందని చాలా క్లియర్గా తెలుస్తోంది కదా. మరి ఆ భయంకరమైన శక్తి ఏమిటి? అతనే సైక్లాప్స్. కొండలంత బలముండి ముఖం మధ్యలో ఒకే ఒక కన్నున్న మహారాక్షసుడు. మనమిక్కడ అర్థం చేసుకోవలసిన ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఈ శత్రువుతో మనం కూర్చుని మాట్లాడుకుని కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అతనికి చట్టాలు, రూల్స్ అంటే ఏంటో తెలియదు. దేవతలంటే అస్సలే భయం లేదు. కేవలం తన ఆకలిని తీర్చుకోవడం మాత్రమే వాడికి తెలిసిన ఒకే ఒక్క పని. అండ్ ఇది వాళ్ల సిచ్యువేషన్ ఎంత హోప్లెస్గా ఉందో పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. కేవలం కండబలంతో ఆ గుహ నుండి ఎస్కేప్ అవ్వడం అసలు సాధ్యమయ్యే పనేనా? ఒకవైపేమో కనీసం నిలబడలేని స్థితిలో, ఆకలితో నిస్సహాయంగా ఉన్న మన హీరోలు. ఇంకోవైపు 10 మంది కండలు తిరిగిన యోధులు కలిసినా కనీసం ఇంచుకూడా కదల్చలేని ఒక భారీ రాయితో మూసివేయబడిన గుహద్వారం. ఇదొక డెడెండ్. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. భాగం 2, బలం కంటే బుద్ధే బలం. ఆ ఇంపాసిబుల్ ప్రాబ్లంని ఒడిసియస్ మెదడు ఎలా ఫేస్ చేసిందో చూద్దాం. మనకైనా మీకైనా ఇలాంటి సిచ్యువేషన్లో వెంటనే వచ్చే ఆలోచనేంటి? ఆ రాక్షసుడు తమ కళ్ళెదుటే తమ ఫ్రెండ్స్ని తింటున్నప్పుడు, కోపంతో రగిలిపోయి వాడు నిద్రపోతున్నప్పుడు సైలెంట్గా వెళ్ళి చంపేయాలి అనిపిస్తుంది కదా. ఒడిసియస్ మనుషులకు కూడా ఎగ్జాక్ట్గా అదే ఆలోచనొస్తుంది. కానీ అక్కడే ఉందండి అసలైన ట్విస్ట్. ఒక గొప్ప వ్యూహకర్త ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ఈ ఒక్క డెసిషన్ మనకు చూపిస్తుంది. ఒకవేళ కోపంతో రాక్షసుని వెంటనే చంపేస్తే ఏమవుతుంది? ఆ గుహద్వారానికి అడ్డుగా ఉన్న ఆ పెద్ద రాయిని కదల్చడం ఆ రాక్షసుడి వల్ల మాత్రమే అవుతుంది. సో వాణ్ణి చంపేస్తే ఆ చనిపోయిన రాక్షసుడితో పాటే వీళ్ళు కూడా ఆ గుహలో ఉండిపోయి చనిపోవాల్సిందే. ఎమోషన్ కంటే బుద్ధిబలం, వ్యూహం చాలా ముఖ్యమని ఈ ఒక్క థాట్ ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం భాగం 3లోకి వెళదాం. అదే గొప్ప వ్యూహం. ఒక చరిత్ర సృష్టించిన మోసమిది. ఆ రాక్షసుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు ఒడిసియస్ తన స్వంత ఐడెంటిటీని దాచేసి చెప్పిన మాట, నా పేరు ఎవరూ కాదు అంటే నోబడీ. వావ్, ఎంత అద్భుతమైన లైన్ కదండి. ఇది జస్ట్ ఒక అబద్ధం కాదు. భవిష్యత్తులో ఆ రాక్షసుడు వేరే ఇతర రాక్షసులను సహాయం కోసం పిలిచినా, లేదా దేవతలు ఇతనిపై శాపం పెడతారేమో అని ముందుచూపుతో వేసిన ఒక సూపర్బ్ స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్ ఇది. మరి ఆ వ్యూహాన్ని ఎలా అమలు చేశాడంటారు? ఇది వినడానికే భయంగా ఉంటుంది. ముందుగా ఒక భారీ చెక్కను బల్లెంలా పదును పెట్టారు. ఆ తర్వాత దాన్ని మంటల్లో ఎర్రగా కాలేలా చేశారు. ఇక కరెక్ట్ టైం చూసి ఆ రాక్షసుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆ ఒక్క కంటిలో బలంగా పొడిచారు. దీనికి ఎంతో పర్ఫెక్ట్ టైమింగ్, అలాగే గుండె నిండా ధైర్యం కావాలి. ఇప్పుడు చూడండి,
ఆ వ్యూహాత్మక అబద్ధం ఎంత బ్రిలియంట్గా వర్కౌట్ అయిందో. ఆ రాక్షసుడు నొప్పితో అరుస్తున్నప్పుడు చుట్టుపక్కలున్న రాక్షసులంతా పరుగెత్తుకుని వస్తారు. అరే, ఎవరు నిన్ను చంపుతున్నారు అని అడిగితే వాడు, ఎవరూ కాదు, నన్ను చంపుతున్నాడు అని అరుస్తాడు. అది విని వాళ్లంతా, ఓహో, ఎవరూ చంపట్లేదా, అయితే ఇది దేవతల శాపమనుకుంటా అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. స్ట్రాటజీ సక్సెస్. ఇక భాగం 4 ఫైనల్ ఎస్కేప్. ఆ గుహ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు? ఇక్కడ ఆ రాక్షసుడి గుడ్డి బలానికి మన హీరోల స్ట్రాటజిక్ పేషెన్స్కే మధ్య ఉన్న డిఫరెన్స్ చూడండి. ఆ రాక్షసుడేమో వీళ్లను పట్టుకోవాలని కోపంతో గొర్రెల వీపు మీద మాత్రమే తడుముతున్నాడు. కాని మనవాళ్లేం చేశారు? ఆ గొర్రెల పొట్ట కింద ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిశ్శబ్దంగా వేలాడుతున్నారు. ఆ పెయిన్ని భరిస్తూ సైలెంట్గా హోల్డ్ చేసి ఎట్టకేలుకు ప్రాణాలతో బయటపడతారు. సో కథ ఇక్కడితో అయిపోయింది, హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్నారా? కాదండి, బుద్ధిబలం కండబలాన్ని ఓడించింది, అందరూ సేఫ్గా బయటపడ్డారు, అంతా బానే ఉంది. కాని ఇంతటి పర్ఫెక్ట్ వ్యూహాత్మక విజయం సాధించినా ఈ పీడకల ఎందుకు కొనసాగింది? ఆ గెలుపు కాస్త లాంగ్ టర్మ్ డిజాస్టర్గా ఎలా మారిపోయింది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ భాగం 5 అహంకారపు వల. ఎస్, గర్వం తెచ్చిన అనర్థం. ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఆ సముద్రతీరానికి చేరగానే ఒడిసియస్కి ఒక్కసారిగా తనలోని ఈగో నిద్రలేస్తుంది. ఇన్ని రోజులు తన ప్రాణాలను రక్షించిన ఆ అద్భుతమైన మౌనాన్ని, ఆ బ్రెయిన్ని పక్కన పెట్టేసి, రే, నిన్ను ఓడించింది ఎవరో కాదురా, నేను ఇథాకా రాజు ఒడిసియస్ను అని ఆ ఓడిపోయిన రాక్షసుడి ముందు అరుస్తాడు. ఇది అక్షరాలా అతని పాలిట ఒక ప్రాణాంతకమైన ప్రగల్భు. ఇది ఎంత అద్భుతమైన కంపారిజన్ అంటే, ఒక మనిషిలో ఉండే 2 విభిన్న కోణాలు ఇక్కడ కనిపిస్తాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో డిసిప్లిన్తో తనను తాను ఎవరూ కాదు అని దాచుకున్న ఆ వీరోచిత తెలివితేటలు ఒకవైపుంటే, ఆ విజయం తనదే అని తన పేరు అందరికీ తెలియాలనే ఒక వినాశకరమైన ఈగోతో కూడిన ఆరాటం మరొకవైపు కనిపిస్తోంది. ఆ గుర్తింపు కోసం పడిన ఆరాటమే మొత్తం కొంపముంచేసింది. ఇక చివరిగా భాగం 6 కీర్తికి మూల్యం. పొసైడన్ కోపం, ఆ ఒక్క అహంకారం ఎలాంటి వినాశనాన్ని తెచ్చిందో చూద్దాం. ఎప్పుడైతే గర్వంతో తన నిజమైన పేరు చెప్పాడో, ఒడిసియస్ ఆ రాక్షసుడి చేతికి ఒక బలమైన ఆయుధాన్ని స్వయంగా ఇచ్చినట్లు అయింది. ఆ సైక్లాప్స్ వెంటనే తన తండ్రి అయిన సముద్రదేవుడు పొసైడాన్ను ప్రార్థించి ఒక భయంకరమైన శాపాన్ని కోరుకుంటాడు. ఒడిసియస్ ఎప్పటికీ ఇల్లు చేరకూడదు, ఒకవేళ వెళ్ళినా తన స్నేహితులందర్నీ కోల్పోయి ఎన్నో ఏళ్లు నరకం అనుభవించి ఒంటరిగా వెళ్ళాలి అని శపిస్తాడు. చూశారా, జస్ట్ తన పేరు చెప్పుకోవడం వల్ల ఎంత మూల్యం చెల్లించుకున్నాడో. ఒక్కసారి ఈ పూర్తి ఎపిసోడ్ను ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఫ్యాక్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మనుగడ కోసం ఎవరూ కాదు అని చెప్పడం వల్ల ఇతర రాక్షసుల ముప్పు తప్పింది. అలాగే గుడ్డివాణ్ణి చేయడం అనే పక్కా వ్యూహం వల్ల వాళ్ళు ఎస్కేప్ అవ్వగలిగారు. అంటే వ్యూహాత్మక చర్యలు వాళ్లకు విజయాన్నిచ్చాయి. కాని కేవలం అహంకారంతో తన నిజమైన పేరు ఎప్పుడైతే అరిచాడో, అది ఆ పొసైడాన్ శాపానికి కారణమై మొత్తం ప్రయాణాన్నే నాశనం చేసింది. అదండి విషయం. చివరగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. ఫిజికల్గా ఎంత ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అయినా సరే, ఒక అద్భుతమైన మెదడు తన వ్యూహాలతో తను ఈజీగా జయించగలదు. దానికి ఒడిసియస్ బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ అదే మెదడు తన సొంత అహంకారం ముందు ఎంత సులభంగా ఓడిపోయిందో చూశారా? రాక్షసుని ఓడించడం గొప్పే, కాని తనలోని గర్వాన్ని జయించడం ఇంకా గొప్ప. మరి ఈ అహంకారం వల్లొచ్చిన ఆ శాపం అతని మిగతా జర్నీని ఎన్ని మలుపులు తిప్పిందో, అతని ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలుసుకోవాలని మీకు అనిపిస్తోంది కదూ? ఖచ్చితంగా. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.